హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సో అక్కడ డైరెక్టర్కి క్రెడిట్ ఎంత ఇచ్చినా తక్కువ కాదు అని ఒక పాయింట్ అయితే నిరూపించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిలిం ఎక్స్ట్రాడినరీ, ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టడం కానీ ఏంటది ఫ్రెష్ ఫీల్ అంటాం కదా, ఎక్కడా కూడా ఇంతకుముందు ఏ ఫిలింలో కూడా అంతే చూసిన ఫీలింగ్ అయితే ఎక్కడా కూడా కలగదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక కొత్త ఫ్రెష్ ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. దాన్నే ఫిలిం నిలబెట్టిందని చెప్పొచ్చు. సో అది మెయిన్ పాయింట్ అయితే చెప్పొచ్చు. సో అక్కడ దీని గురించి చెప్పాలంటే అక్కడ అదే శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ ఇండియాకి వస్తుంది. ఇండియా అక్కడ చెన్నై లాంటి స్టేట్లో ఉంటుంది. ఇంకా అక్కడ జరిగే ఏంటది సంఘటనలు, సిచ్యువేషన్స్ని బట్టి, అక్కడ జనాల్ని బట్టి, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ బట్టి సిచ్యువేషన్స్ని కవర్ చేసుకుంటూ ఒక ఫిలిం చూపించడం అనేది ఒక గ్రేట్ థాట్ అని చెప్పొచ్చు. అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, సో దాన్ని నిరూపించుకోరని చెప్పొచ్చు డైరెక్టర్. దీంట్లో రైటింగ్ కూడా అంతే చక్కగా బాగుందని చెప్పొచ్చు. సో అది వచ్చిన మెయిన్ ప్లాట్. దీంట్లో ఆ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే ఎక్కడ కూడా కలగదు. ఒక లాస్ట్కి వచ్చేసరికి ఒక మంచి ఫిలిం చూసిన ఫీలింగే కలుగుతుంది అని చెప్పవచ్చు. సో ఇంకా దీంట్లో అదే చెప్తున్నా కదా, శ్రీలంక నుంచి వస్తారు. ఇంకా మనకి ఎక్కువ స్టోరీ అయితే మనమైతే రివీల్ చేయలేము. ఎందుకంటే సో దీంట్లో రివీల్ చేయడానికి అట్లా ఉంటుందని చెప్పవచ్చు. చెప్తే సో మీకైతే అది స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న మెయిన్ ప్లాట్ అదే. సో దాన్ని అయితే నిరూపించేస్తే మాత్రం ఇప్పుడు చెప్పేస్తే మేము ముందర అది ఎక్కడ మీకు ఫిలిం చూస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది కలగదు. కాబట్టి ఇంత మాత్రమే చెప్పుకోవాలి అనుకుంటూ కల్పిస్తున్నాం మీకైతే, మీ ముందరైతే చెప్తున్నా. కాబట్టి ఫిలిం అయితే 100% అందరూ చూడాల్సిందే. సో అక్కడ వన్ ఫ్యామిలీ స్టోరీ అని చెప్పొచ్చు. అక్కడ చిన్న అబ్బాయి ఒకడు ఉంటాడు, అది క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. సో అక్కడ సో మెనీ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి ఏంటది వెయిటేజ్ ఇచ్చారు మూవీలో. అంటే ఎక్కువ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా అందరికీ మంచిగా ఏంటి అవన్నీ ఇచ్చుకుంటూ ఆ వెయిటేజ్ ఇచ్చారని చెప్పొచ్చు. దానివల్ల మనకైతే మూవీ అయితే ఎక్కడ కూడా వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ అనే లేకుండా సమానంగా అయితే ఇచ్చారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. సో అది ఈ మూవీని అయితే నిలబెట్టిందని చెప్పొచ్చు. సో ఇంకా సబ్టైటిల్స్లో చూసాం మూవీ, ఇది తమిళ్ మూవీ. సో 100% అందరికీ అర్థమవుతుంది. సో అక్కడ అర్థం కాదు అని అయితే ఏం లేదు, సబ్టైటిల్స్లో వస్తుంటుంది కాబట్టి. సో మీరు సబ్టైటిల్స్ చూడకపోయినా అక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలాంటివి, ఎందుకు ఎలా అనేది అయితే అర్థమవుతుంటుంది. కాబట్టి ఆ డెప్త్ మీకు కలుగుతుంది. సో ఆ డెప్త్ని కలిగించుకోండి అండ్ మూవీని ఫీల్ అవ్వండి. సో ఇంకా యాక్టర్స్ పరంగా చెప్పాలంటే ఇంకా అందరూ బాగా చేశారు. అక్కడ హీరో గారు బాగా చేశారు, అక్కడ హీరోయిన్, అక్కడ అబ్బాయి ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, అతని క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఉంది. సో అది కానీ సాంగ్స్ అంత బాగలేదు. ఇంకా అది కొద్దిగా బాగుంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తుండే ఫిలింకి, కానీ అదొకటి బాగలేదు. కాబట్టి ఇంకా ఏం చేయలేం. సో నో వరీస్. ఇంకా అక్కడ మూవీని ఏమైనా డ్యామేజ్ చేసిందా అంటే ఏమీ లేదు. సాంగ్స్ సో ఒక బాగుండే లేకపోతే లేదంతే, కానీ ఇక్కడ డ్యామేజ్ చేసిన ఫీలింగ్ అయితే కలగలేదు మూవీకి. అన్నెసెసరీగా వచ్చేయడం అలాంటి ఏమీ కలగలేదు. సో ఇంపార్టెంట్ టైంలో సాంగ్స్ కూడా వస్తుంటాయి, అది బాగలేదంతే. ఇంకొక విషయం అది, ఇంకా ఇంకేం చేయలేమన్నమాట. సో అది సో ఇంకా దీనికి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 4.3 అవుట్ ఆఫ్ 5. సో అది గైస్, ఇంకా ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి చెప్పాలంటే ఇది జరిగిన కథ. సో అక్కడ డైరెక్టర్ గారిని ఎక్కువ పొగడాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫ్రెష్ మూవీ, అందరూ చూడాల్సినటువంటి మూవీ ఇది ఒకటి తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఎక్కడ కూడా బోర్ కలగక అందరినీ కూర్చోబెట్టే సినిమా ఇది టూరిస్ట్ ఫ్యామిలీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఈ సంవత్సరంతో రావడం అయితే చెప్పొచ్చు తమిళ్ ఇండస్ట్రీ నుంచి. సో ఎస్పెషలీ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ.
సో ఇది గాయస్. సో ఇంకా అదే మనం చెప్తున్నాం కదా, డైరెక్టర్ కన్నా అన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్గా దగ్గరుండి చూసి రాసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు మూవీ చూస్తున్నంతసేపు. సో ఇదే మీ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. సో ఇది చెప్పాలనుకుంటున్నా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి. సో ఇదే ఇంతే గాయస్. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి అయితే వస్తుంటాను, దానికైతే మీరు క్యాచ్ అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.